బ్రో పవన్ కళ్యాణ్ గారు సచివాలయాలపైన కీలక ఆదేశాలు ఇచ్చారు. అందులో కొన్ని ప్రమోషన్లు కూడా చేయబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి? అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనము గత వైసీపీ పరిపాలనలో చూస్తూ ఉంటే గ్రామ సచివాలయాలను ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. సో దానివల్ల ఏమైనా రాష్ట్రానికి కానీ అదేవిధంగా గ్రామాలకు కానీ అభివృద్ధికి కానీ ఏమైనా ఉపయోగపడిందా అంటే అది కూడా లేదు. జస్ట్ ఏదో మనీని వృధా చేయడం తప్ప, ప్రజల యొక్క మనీని దుర్వినియోగం చేయడం తప్ప దానివల్ల ఏమి కూడా ఒరగలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక సచివాలయ వ్యవస్థని కంప్లీట్గా ప్రక్షాళన చెయ్యాలి అనే ఒక దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి గ్రామ పంచాయతీలు కావచ్చు, వాటి అభివృద్ధి అంతా కూడా ఎవరు చూసుకోవాలంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఈ యొక్క సమీక్ష పెట్టి అందరితో కూడా మాట్లాడారు. అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ, సో దీన్ని మనము కంప్లీట్గా ఒకటేసారి కూడా రూపుమాపలేం. సో నెమ్మదిగా తీసుకెళ్ళాలి. సో ముందుగా ఉద్యోగులు ఎవరైతే అందులో ఇంతకుముందు ఆ సచివాలయాల్లో వర్క్ చేశారో సో వాళ్ళందరినీ వేరే ఉద్యోగాల్లో ముందుగా పెట్టాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు రోడ్డెక్కారు. మమ్మల్ని సచివాలయాల్లో ఉద్యోగుల్లో పెట్టారు గత ప్రభుత్వ పరిపాలనలో. సో ఇప్పుడు మీరు ఆ వ్యవస్థనే వద్దంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటి, మేము ఇంకెక్కడ ఉద్యోగం చేసుకోవాలి, కనీసం మాకు వేరే దారైనా చూపించండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మొరపెట్టుకుంటున్నారు. సో కొంతమంది ఏమో మాకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు, ఇంకొంతమంది మాకు రాలేదు అని చెప్తున్నారు. సో మరి రాలేదు అని చెప్పే వాళ్ళ వెనకాల కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కావాలని ఇదంతా కూడా చేయిస్తున్నారని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది ఎట్లా అంటే అసలు వీరు ఇంతకుముందు కూడా ఆ వ్యవస్థలో పనే చేయలేదు, జస్ట్ ప్రభుత్వాన్ని చెడు చేయడానికి విధంగా చేస్తున్నారని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఏదేమైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నిజాయితీగా ఇంతకుముందు ఈ సచివాలయ వ్యవస్థలో పనిచేశారో వాళ్ళు ఏ పోస్టులు అయినా చేయని, సో ఇప్పుడు వాళ్ళకి ముందుగా వేరే దగ్గర ఉద్యోగాన్ని కల్పించాలి. అది మన గ్రామ పంచాయతీలోనే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, వేరే ఉద్యోగం ఇప్పించాలి. ఆ తర్వాత వ్యవస్థ అనేది కంప్లీట్గా రూపుమారిపోతుంది. మనము ఏ విధంగా చేయాలనుకుంటున్నామో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఈ యొక్క ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకి వేరే ఉద్యోగాన్ని ఇప్పిద్దామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మరి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వ ఛాయలు ఏవి కూడా ఉండొద్దు, కంప్లీట్గా రూపుమాపాలి, అసలు వాళ్ళని తీసేయాలి పనుల నుంచి అని చెప్తూ ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా కాకుండా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరున్నా సరే సో మీరు అప్పుడు ఏదైనా చేయండి, వాళ్ళు చెప్పింది చేశారా, అన్యాయాలు చేస్తారా, ఏం చేస్తారా అంతా కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మనము న్యాయబద్ధంగా ముందుకెళ్ళాలి, మనము మన రాష్ట్రం యొక్క అభివృద్ధి పదంగా ముందుకెళ్ళాలి. సో అందరూ కూడా తోడ్పాటు కండి. ఈ విధంగా ఇంతకు ముందున్నటువంటి అప్పుడు చేసిన విధంగా ఇప్పుడు చేస్తామంటే కాదు, జస్ట్ మీ యొక్క పనితీరును మార్చుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పారు. సో ఓవరాల్గా అయితే ఈ యొక్క సచివాలయాల వ్యవస్థ అనేది కంప్లీట్గా రూపుమాపాలనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశం అన్నమాట. సో అందులో మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే ఆ ఉద్యోగులకు వేరే దగ్గర ఉద్యోగం కల్పించాలి అని చెప్పేసి.